మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అర్థమే కావడం లేదు. ఎంపీ టికెట్ ఇస్తామంటున్నా కూడా రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి పోటీకి ఇష్టపడడం లేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, మొన్ననే బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డి. కారు నుంచి జంప్ చేసే ముందు ఆయన మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. మోస్ట్లీ 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను ఢిల్లీకి. పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది. దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనక్కిపోతే పార్టీ పరుగు పోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకొని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు, సీతారామయ్య గారు అందరూ ఆడుండటం, లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది, ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తున్నారు. మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మన హుజూర్నగర్ లో. కానీ మనం 120 సర్పంచ్లకు వచ్చినాం, పిఏసీఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీపీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసకు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే కొద్ది ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు, పేరంటాలు, తావులు, ఉరుకులు ఏది పని చేసే లేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్స్ పెట్టలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది. దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు. ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలని అనుకోవటం. చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. నేను ఒక్కని పోయినా ఏముంటది, మీరందరూ ఖచ్చితంగా నా అంటుంటారు చేస్తారు అనుకుని. ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి బీజేపీ అంటే పడదు, బీజేపీ అంటే సైతం మీకు చేస్తారా అని. కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లింని, దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం. మీరు లోకల్ అనుకునే పని చేసిన, మనం అనుకునే పని చేసిన, అది పార్టీ ఆ మతం అని పని చేయలే, ఎవరికి ఒక్కలో అని పని చేయలే. ఎవరైనా మాకు తైలన్న అంటే అర్ధరాత్రైనా పొందుకుంటూ కూర్చున్నా, వేరే పని లేకుండా 5 సంవత్సరాలు గడిపిన. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే, ఆ తప్పు క్షమించండి. కానీ మీరు అర్థం చేసుకుంటారు, మీకు తెలుస్తుంది. కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే మీకు చెప్తే యాక్ట్ చేయలేరు. చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికీ వాళ్ళు చెప్పిన వినాలని నేను చెప్తే రేపు సైలెంట్ మాట్లాడడం ఏంటడా, అట్లా చెప్పలేము. బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ మళ్ళీ మనకి ఏకుండా అవతలకి ఇస్తే మనం పార్టీలో ఎట్లా పని చేయలేస్తాం. అయినా మిమ్మల్ని కూడా పని చేసుకుంటూ వచ్చినాం. నేను చేసిన తప్పు అయితే క్షమించండి. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు. మీలో ఉంటుందనే నేను చేసుకున్నా, కానీ మీరు లేకుండా నేను ఒక్కడిని పోయినా ఆడ విలువ ఉండదు. మీరందరూ కూడా ఖచ్చితంగా నా ఇంటర్ రావాలో వస్తారని ఆశిస్తా ఉన్నా. జై తెలంగాణ. తెలంగాణ బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు అంటూ సైద్ రెడ్డి మాట్లాడిన ఆడియో అయితే వైరల్ అవుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి, ప్రజెంట్ అయితే ఆడియో విన్నాము, ఆడియోలో ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేది బీజేపీయే, ఇటు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు, చాలా మంది వరకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో మాత్రము పూర్తి స్థాయిలో ముకులుకలు అనేది ఒకటి బయటపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇతర వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్తున్న సందర్భంగా దానిలో భాగంగానే ఇటీవల కాలంలో హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి షానాపూడి సదరబెట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తన ముఖ్య అనుచరులు అదేవిధంగా కార్యకర్తలతో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన విషయము, అంటే దానికి సంబంధించినటువంటి ఒక
వాయిస్ అనేది పూర్తి స్థాయిలో నెట్టింట్లో కూడా వైరల్ అవుతున్న సందర్భం అవుతుంది. ఈ సందర్భంగా సైదిరెడ్డి చేసినటువంటి కొన్ని మాత్రము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా బయటపెడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజెంట్ గా అతలాకుతలంగా ఉండటం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా ఇమ్మడి లేనటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా సైదిరెడ్డి మాటలను బట్టి చెప్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా సైదిరెడ్డి మాటలను బట్టి మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా లుకలుకలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అధిష్టానం సూచించిన వ్యక్తులు కూడా మేము పోటీకి రాము, మేము చేయలేము అని చెప్పి తగ్గుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ పరిస్థితుల్లో మాత్రం దేశవ్యాప్తంగా కూడా మోడీ గాలి వీస్తుంది కాబట్టి బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రధానమంత్రిగా మళ్ళీ మోడీ నియమితున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 10 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను బీజేపీలో జాయిన్ కావాలని చెప్పి నిర్ణయించుకున్నా అని చెప్పేసి కూడా శానంపూడి సైదిరెడ్డి చెప్పాడు. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అనేది పూర్తి స్థాయిగా దిగజారిపోయింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీగా ఉండే పరిస్థితి లేదు. అందువల్ల నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి మీకు చెప్పకుండా జాయిన్ అయినందుకు నన్ను క్షమించడని చెప్పేసి కూడా శానంపూడి సైదిరెడ్డి కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అసలు తెలంగాణ రాష్ట్రం పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నా కూడా ఎలాంటి విషయాలు కూడా మనం చేయలేము. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తుల పెత్తనాలే కొనసాగున్నాయి. ఎలక్షన్స్ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఒక ముఖ్య నాయకుడి చేతిలో డబ్బులు వెళ్ళాయి. ఎందుకంటే మేము ఒక ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కావాల్సినటువంటి అమౌంట్స్ ను కూడా వేరే చేతిలోకి ఇవ్వడం వల్ల అతను మాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు. దానివల్ల కూడా మేము ఓటమి చెందాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఒక కొందరి పెత్తనమే కొనసాగుతుంది కాబట్టి దాంట్లో ఉండడం కన్నా బయటకు రావడం బెటర్ అని చెప్పి నేను భావిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ మాత్రం పరిస్థితి రోజు రోజు దిగజారిపోతుంది. రాష్ట్రంలో ఆ పార్టీ మనగడ కష్టమే పరిస్థితి అని చెప్పి కూడా సైదిరెడ్డి వ్యాఖ్యానించిన విషయాలను బట్టి మనకు తెలియవస్తుంది. సుభాష్. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.